హాయ్ ఫ్రెండ్స్, మా ప్రాంతాల్లో అయితే గిరిజన ఆచారపు పండుగలు అయితే ఈ విధంగా చేస్తారన్నమాట. గిరిజనులు గత్తెక్కడం అంటే గౌతమ బుద్ధుడు మతం నుంచి అయితే హిందువులు పూజారి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి గుడిలో పూజ చేసుకుని ఆ విధంగా నాట్యం చేస్తారనమాట. అలానే నేర్చుకుని అయితే పూజారితనంగా అవుతారు అన్నమాట. ఈ పండగ సందర్భంగా అయితే అందరూ మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ జనాలు చూడటానికి అయితే వచ్చారనమాట. చూస్తున్నారా, వాళ్ళందరూ చూస్తున్నారు అనమాట. చూడండి, ఆ రోజు పెద్ద పండగ రోజు అనమాట, ఇంటికి అనమాట. చూడండి, అందరు తరలి వచ్చారు. చాలా మంది జనాలు ఈ విధంగానైతే చేసి మా ప్రాంతాల్లో పండుగలు జరుపుకుంటారనమాట. మీ ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే చేసి జరుపుకుంటున్నారు లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి. మా ప్రాంతాల్లో వాళ్ళు అయి ఉన్నట్లయితే చూస్తూ. అలానే ఇంటి ముందు చూడండి, ఆ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నారు. అమ్మగారు వాళ్ళైతే నాట్యం వేస్తున్నారు అనమాట. చూడండి, వాళ్ళకి మంత్రాలు తంత్రాలు వస్తాయి. ఆ విధంగా నాట్యం చేస్తే ఒక దేవుడు ఒక నమ్మకం మీద అనుకొని ఒక నమ్మకం పెట్టుకుని అయితే ఆ విధంగా డ్యాన్స్ వేసుకుంటారు అనమాట, నాట్యము. అందుకే వేలాది జనాలు అంటే కొంత వందలాది జనాలు మా ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చూడడానికి అయితే వచ్చారు. చూడండి, పందిరి కిందనైతే ఆ విధంగా అమ్మగారు వాళ్ళైతే డాన్స్ నాటకాలు అవన్నీ వేస్తున్నారు. చూడండి, మీ ప్రాంతాల్లో కూడా ఉన్నాయో లేవో ఇటువంటి నాట్యాలు ఇప్పటిదాకా కూడా కామెంట్లో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ పండగ అయిన తర్వాత అయితే లాస్ట్లో అందరికీ భోజనాలు పెడతారు చాలా చక్కగా అనమాట. కూరలు అంటే చికెన్ కానీ అటువంటివి మేము వండారనమాట. ఓన్లీ వెజిటేబుల్స్తోనే వండుతారు. మంచిగా సారు పప్పుతో కూరలతో వండి అయితే ఇస్తారనమాట. చికెన్ అయితే తినకూడదు అనమాట. అది దేవుడిని పూజారితనం కావాలంటే అటువంటి వాళ్ళు తినకూడదు అలాంటి చికెన్, నాన్ వెజ్ అనమాట. ఈ యొక్క వీడియో చూడటం వల్ల మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఇటువంటి పూజలు చేస్తున్నారు నిజమేనా అనుకుని మీకు డౌట్ రావచ్చు కదా. ఈ విధంగానే చేసి పండుగలు చేసుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు కదా.